ఇయాల రాకిట్ల పండుగ. అది దాని అన్నకి ఎట్లా రాఖీ కట్టడానికి ఇంటికి వస్తుందో నేను చూస్తా. దాన్ని నాకు రాఖీ కట్టనియ్యా. అగో ఏందండి ఇలా కొత్త డ్రెస్ వేసినావు? ఇలా రాఖీ పండగనే అందుకే వేసుకున్నా. అయ్యో మరి గీ డ్రెస్ వేసినావేందే? మొన్న తీసుకున్న కొత్త డ్రెస్ వేసుకోకపోయినావు? మీ చెల్లె చూస్తే బాధపడుతుంది మా అన్న పాత బట్టలు వేసుకున్నాడని. ఇది మొన్న కుట్టించిందేనే, ఇది కూడా కొత్తదే. అవునా? సరే ఇగో పాల ప్యాకెట్ సేమియా ప్యాకెట్ తీసుకురాపో. మీ చెల్లెకు సేమియా అంటే బాగా ఇష్టం. మీ చెల్లెకు సేమియా చేసి పెడతా. అవి పొద్దుగాల ఫ్రిడ్జ్ లో పెట్టినే. అవునా? సరే చేయిపో. ఏంది దానికి నేను సేమేయన్నా? దాని చేతను ఎట్లా రాఖీ కట్టించుకుంటావో నేను చూస్తా. దాన్ని ఇంటి కడపదొక్కనియా. దీనికి నా చెల్లి అంటే ఎంత పానమో. వీడే చెప్తానవే? ఏం లేదు, వట్టేనే కూర్చున్నా. ఇల్లంతా తిరిగినా ఏడగన వల్లే. ఏమైంది అంత ముఖం అంతా ఇటో పెట్టుకున్నావు, బాధ కొద్దున్నావు? ఏం లేదు బావా, ఇవాళ రాకిట్ల పండగ కదా, అందుకోసమనే. అయితే నేను ఎప్పుడు మా అన్నకి రాఖీ కట్టకుండా లేను. ఈ ఏడు పోకుండా అయినా కదా, అందుకే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరద్దన్నారు రేపు? ఏంది బావా పో అన్నా? మొన్న 6 నెలల కింద మా ఇంటికి పోయినప్పుడు లొల్లైంది కదా, అప్పటికెళ్ళి నువ్వు ఫోన్ మాట్లాడి మా అన్న కూడా ఫోన్ చేయలే కదా. మీ ఇద్దరికి లొల్లైంది కదా, నన్ను ఏడ పోనిస్తావో పోనీయవో అని ఈడ కూర్చొని ఏడుతున్నా. అవునే, లొల్లైంది మీ అన్నకు నాకు కానీ, నీకు మీ అన్న కాలే కదా. నా కోపం ఏంది? వాడే ఫోన్ చేయాలి, వాడు ఫోన్ చేస్తలే అన్న కోపం తప్పేం లేదు. ఆ రోజు అంటే తాగినప్పుడు లొల్లైంది. అయినా రాఖీ విలువ నాకు కూడా తెలిసే, నాకు ఒక చెల్లు ఉన్నది. గదానికే బాగా కొద్దుంటావా అనే? సరే పో, నేను కూడా వస్తున్నా కానీ వచ్చైతే మా చెల్లి వస్తుంది, రాఖీ కట్టించుకోవాలి కదా. సరే బావా. సరే తయారుగా పో, మంచిగా కొద్ది చీర కట్టుకుని రెడీగా పో. మంచి బావా. సరే పో. ఇలా రాఖీ పండుగ. నా చెల్లెని చూడక మాట్లాడక 6 నెలలు అవుతాను. ఫోన్ చేద్దామంటే మా బావ ఏమంటాడు? చిన్న ముచ్చటకు గంత పెద్దలు ఎత్తి నేను మా బావతోడికి ఏం ముఖం పెట్టుకొని ఫోన్ చేయాలి? ఫోన్ చేస్తే నా చెల్లెనేమన్నట్టు నాకేం అర్థమవుతుంది. మా చెల్లె నాకు రాఖీ కట్టి నీకు అచ్చదో రాదు. చెల్లి వస్తే కానీ ఎదురు చూసుకుంటుంటానా? ఏమయ్యా ఏంది గీడున్నావు? ఏం లేదే, చెల్లె కోసం ఎదురు చూస్తున్నా, ఇంకా అత్తలేదు. అయ్యో ఇగో ఫోన్ చేస్తున్నా. మరి ఏం మీ చెల్లెకి ఫోన్ చేస్తావా? ఆ తమ్ముడు ఆయనతో మీ చెల్లెని కొడితే ఎట్లా? అంతే అంటావా? ఆ మా బావ మంచోడే, మా చెల్లెని ఖచ్చితంగా తోలుతాడు. మా చెల్లె నాకు రాఖీ కట్టని అస్సలుగా ఉండదు. ఇగో చెల్లె వచ్చే అంత నేను పోయి చికెన్ తీసుకొస్తా. సరే. ఏంది నీ చెల్లెకు చికెన్ తీసుకొస్తావా? చికెన్ తీసుకొస్తే నేను గోలిచ్చి పెట్టన్నా? పో, ఇట్లనే నీ చెల్లె కోసం ఎదురు చూసుకుంటానే ఉండు. అది రాదు, నీకు రాఖీ గట్టది, నేను గట్టనియ్యా. అన్నా అన్నా, అబ్బా మంచి టైంలో వచ్చినవే. మీ అన్న నీకోసం చికెన్ తెస్తాను అటు వేయండు, నువ్వు ఇటు వచ్చినావు. నిన్ను ఇంచకెళ్ళి వెళ్ళగొట్టుడు నాకు ఇంకా ఈజీ. మంచిగా ఉన్నారా వాదినే? మంచిగానే పాడాను. మాకేమో పెద్దగా వాళ్ళు రాలేదు. నువ్వు కోరుకునేది గదే కదా. అయ్యో నేను గట్లెందుకు కోరుకుంటా వాదినే? నువ్వు అన్న మంచిగుంటే నాకే కదా సంతోషం. మంచిగుంటే మంచిగా పెడతారని ఆశ, తెలియదా? అయితేనే గాని గిటెందుకు వచ్చినావు? గట్లంటవేంది వాదినే?
ఇవాళ రాకెట్ల పండగ కదా, అన్నకు రాకెట్ కడదామని వచ్చిన. ఏంది అన్నకు రాకెట్ కడతానొచ్చినవా? మా అన్నకు ప్రతి సంవత్సరం కడతా వదినే, అందుకే వచ్చిన. ఇక అబ్బో పిల్ల, రాఖీ కడితే మీ అన్న కట్టించుకుంటా అని ఎదురు చూస్తాడు కావచ్చు కదా. రాఖీలో ఏం లేదు పో. అయ్యో గట్లంటవేంది వదినే, అన్న లేడా? అన్నని విలువ. మీ అన్న పనికి వేయండు పో. పని వేయండా? మా అన్నకు నేను అత్త అని తెలుసు కదా, పని పోడు మా అన్న. అబ్బో పిల్ల వచ్చి రాఖీ కడతదని పని పాటు ఇడిచిపెట్టుకొని నీకోసమే ఎదురు చూస్తారు కదా. నీకోసం ఎదురు చూసుకుంటుంటే మాకు ఇంట్లోకి ఎవరు తెచ్చి పెడతారు? ఏందో రాఖీ కడతా అని వచ్చింది పో. రాఖీ లేదు ఏం లేదు, మీ అన్న పనికి వేయండు. అయితే అన్న వచ్చేదాకా ఉంటా వదినే, వచ్చినాక కట్టే పోతా. ఏంది మీ అన్న వచ్చేదాకుంటావా? ఒక్కసారి చెప్తే అర్థమైతలేదా? మీ అన్న పనికి వేయండు, మర్యాదగా చెప్తానా? రాఖీ కట్టులేదు ఏం లేదు పో. అన్న ఎప్పుడన్నా రానే వదినే, వచ్చేదాకా ఈయనే కూర్చొని వచ్చినాక రాకెట్ కట్టి పోతా. ఏ రాఖీ కట్టులేదు లేదు పో. గట్లా అనకు వదినే, అన్న వచ్చేదాకా గీంట కూర్చొని వచ్చినాక కట్టి పోతా. ఏంది అచ్చదాకా కూర్చుంటావా? కూర్చుండలేదు ఏం లేదు పో. గిర కూర్చుంటా వదినే వచ్చేదాకా. చెప్తాంటే అర్థమైతలేదా? ఒక్కసారి చెప్తున్నానే రాఖీ కట్టులేదు అన్నాడు. వచ్చేదాకుండి రాఖీ కట్టి పోతాడట. హే? నేను పుట్టిన కాంచెల్లి మా అన్నకు రాకెట్ కట్టకుండా ఎప్పుడు లేను. ఏ టైం అయినా మంచిదే, మా అన్నకు రాకెట్ కట్ట పోతా. అచ్చ దగ్గర కూర్చుంటా. ఏంది ఏమో ఏడుతున్న పడుతుంది. ఈ దరిద్ర పొక్కది ఈయన కూర్చుండి ఎడుతుంది కదా. ఏ ఏందే ఇంటి ముందట బుచ్చగాళ్ళు కూర్చున్నట్టు కూర్చున్నావు? ఎవరు ఇజ్జత్ తీద్దాం అనుకుంటున్నావే? అయ్యో గట్లంటపోయింది వదినే, అన్న వచ్చేదా కూర్చుంటా. నేను కూర్చున్నా. కూర్చోనికి నా ఇంటి ముందే దొరికిందారే? పోయి ఏమన్నా కూర్చొని ఏడుపో. అన్న ఇడికే వస్తాడు కదా వదినే. చెప్తే అర్థమైతలేదానే? నా ఇంటి ముందు నుంచి బొమ్మని చెప్పిన ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడ కూర్చుంటే ఎడుతుంది అన్నకు రాఖీ కడతా అని. నేను బతుకుంటాగా నీ అన్నకు నువ్వు రాఖీ కట్టద్దు. చెల్లె చెల్లె చెల్లి ఎక్కడండి? మీ చెల్లి ఇంకా రాలేదు. ఏంది ఇంకా రాలేదా? ఆ అయినా నువ్వు ఇంతసేపు అయినవేంది? ఎటు పోతే గటేనా? ఇలా పండుగనే చికెన్ సెంటర్ కాడ బాగా మంది ఉన్నారు, అందుకే ఇంత టైం అయింది. ఇటీ మా చెల్లి ఇంకెందుకు రాలేదే? అయ్యో అత్తయ్య రాదు, ఇలా పండుగనే కదా. ఆటోలు బస్సులు బాగా రష్ ఉండవచ్చు. అత్తత్తి నువ్వేం రంది పెట్టుకోకయ్యా. మరి బాగా గిట్లా తోలుతాడా? తోలుతాడు, వచ్చి నీకు రాఖీ కడుతుంది కదా. సరే వండుపో, చెల్లి ఆకలితో వస్తుంది మళ్ళా. సరే ఆమెకి ఇష్టమని సేమియా కూడా చేసి పెట్టినా. చేసిన ఏమయ్యా అన్నం కూర అయింది, ఆకలి అవుతాను తిందాంపా. ఏం మాట్లాడుతున్నా నేను? చెల్లి వచ్చినాక రాఖీ కట్టినాక ముగ్గురం కలిసి తిందాం. అబ్బా ఆమెకు బస్సు దొరికిందో లేదో, ఆటో దొరికిందో లేదో, ఇంకెంత టైం అవుతుందో ఏమో. దా ఇయ్య తిందాం, ఆకలి అవుతుంది. నా చెల్లి వచ్చి నాకు రాఖీ కట్టదాకా నాకు మనసులో పట్టది. నేను తినా. ఇగో ఇంక తువ్వదాకా పోయి చూసేస్తా, సరేనా? సరే. నువ్వు ఏ తొవ్వ మీదికి పోయి చూసినా ఆమె రాదు, నీకు రాఖీ కట్టది, నేను కట్టనియ్యా. పో ఏ తొవ్వకు పోయి చూస్తావో చూడుపో. అవునా రాయే ఏమన్నా తమ్ముడు? ఎటు పోతున్నావన్నా? ఏ ఎట్లేదురా, చెల్లి వస్తుందేమని ఎదురు చూస్తానకంతే. చెల్లి వచ్చుడేంది?
ఇవరాకు వచ్చింది పోయింది కాదు ఇంతకుముందే చేతికి రాకలేదేంది అంటే ఏమన్నా అయిందా అన్న ఏం లేదురా. సరే తమ్ముడు మళ్ళా వెళ్తా. సరే అన్న. వీడేమో సెల్ వచ్చిందని చెప్తాడు, నా పెళ్ళాన్ని అడుగుతున్నావు రాలేదంటాను. ఏందన్నట్టు దాన్నే మళ్ళీసారి పోయి అడుగుతా. సరే ఏం చేస్తాను వచ్చినవా అయ్యా? ఇంతసేపు పోయినవేంది? మా చెల్లి ఇంకా రాలేదా? రాలేదు. అత్తింట్లోకి రాకపోనా? రాలేదా? రాలేదు. రాలేదా నా చెల్లె నా ఇంటికి? రాలేదు. నన్నట్టు కొడుతున్నావు. నా చెల్లె నా ఇంటికి వచ్చిపోయింది. ఏమన్నా నా చెల్లెను? అవును వచ్చిపోయింది. ఎందుకు వెళ్ళగొట్టావు నా చెల్లెను? మీ చెల్లి అచ్చుడు నాకు ఇష్టం లేదు, అందుకే నేనే వెళ్ళగొట్టా. ఎందుకు? ఏం చేసేది? చెప్పు. నీ చెల్లి అంటే నాకు నచ్చది, అందుకే ఈ ఇంటికి వెళ్ళగొట్టినా. ఎందుకు నచ్చదే? నా చెల్లె నీకు ఏమని ఏం చేసిందే? చెప్పు. ఏమన్నా 5 పెట్టు 10 పెట్టారు ఎప్పుడు అడిగింది రాలే? ఉన్నది ఇంత లక్కపల్లి లేకపోతే సపరేట్గా వెళ్ళింది నా చెల్లె. అసలు నన్ను ఎట్లా చెప్పు. ఫోన్ చేసిందా నీ చెల్లె? మాట్లాడిందా? అవునా? నా చెల్లెకు నేను ఫోన్ చేస్తా అంటే నువ్వు ఏమన్నా? నీ చెల్లెకు ఫోన్ చేస్తే నీ బావ నీ చెల్లెలు ఏమంటావు? చేయకు అనే అంటే ఇదంతా కుట్ర చేసి నువ్వు నా బావ మంచోడే. ఇంకోరు నా బావ అంటుడు కావచ్చు నా చెల్లెలు, అందుకే చేస్తాను అనుకున్నాడే. అందుకే అంటారే ఇంటి దొంగను ఈశ్వడైనా మతలేడని. అయినా నీ అసలు ఎంతమంది ఉన్నారు దేశం మీద అన్నా చెల్లెలు వేగొట్టడానికి. నీకేం పెరిగానే? నీకు అన్న నా తమ్ముడా? ఒంటిగా పుట్టినావు, ఒంటిగా పెరిగినావు. నీకేం పెరిగానే అన్న చెల్లెల ప్రేమ? నీ అసలు బతక తెస్తావాలే. ఏంది? నీ చెల్లె కోసం నన్ను సాగమంటావా? మరి లేకపోతే నీ అసలు నీ కూడా బతకాలని కోరుకుంటాడే. అరే నా చెల్లె నా ప్రేమతోటి రాఖీ కడవని వచ్చింది, అసలు దాన్ని పిలగొట్టావు. నా చెల్లి ఏడ్చుకుంటా పోతే మన ఇంటికి మంచిది అవుతుంది. ఆడబిడ్డ అంటే ఇంటికి మహాలక్ష్మి. నా చెల్లి నాకు ఇలా రాఖీ కట్టకపోవాలి, నిన్ను చంపి పొంద పెడతా. నా చెల్లి ఏడుమో, నా చెల్లె దొరకకపోతే నా చెల్లి ఏడు చూసినా కనబడతలేదు. ఏడున్నట్టు మరి కొంపదీసి పోతా అని ఆ చెట్టు కాడికి ఇట్లా పోయింది ఆటోలు ఎక్కడానికి. పోయాను చూస్తా. ఏం లేదన్న, నేను చూసుతోనే దుఃఖం ఆగలే, అందుకే ఎడుతాన్నా. ఏడోకరా. సరే గాని వచ్చినావు, ఈ అన్నకు రాఖీ కట్టకుంటారు అనుకుంటున్నావారా? లేదా అన్న, ఇప్పుడే ఆటో దిగినా. రై ఈ అన్నతోటి అబద్ధం ఆడుతున్నావారా? నీ గురించి నాకు తెలియదా? చెప్పు. రై నాకు అది మొత్తం చెప్పింది, దాని మాటలు పట్టుకొని నాకు రాఖీ కట్టకుంటా పోతావా? ఈ అన్నకు రాఖీ కట్టండి నీకు మనసు వస్తుందా? చెప్పు. రాఖీ కట్టకపోతే నేను ఎంత తెలుసుకుంటుంటానో నాకు తెలుసు. ఎప్పుడు నాకు అట్లకుంటున్నావా? మనల్ని విడదానికి అదే వెళ్తా. మనది రక్త సంబంధం. ఇన్ని ఏం చేసినా మనం విడిపోదు. చెల్లె అన్న మాటలకు ఇంటికి పోదబ్బా, నాకు రాఖీ కడదుప్ప. నీకు రాకెట్ కట్టకుంటే నా మనసు ఎట్లా నిమ్మలం ఉంటది? నువ్వు అత్తమనే ఇప్పటిదాకా ఎన్ని ఆటోలు వచ్చినా పోకుంటే ఇన్నే ఉన్నా. నీ గురించి నాకు తెలియదా? నువ్వు ఎట్లా నిమ్మలంగా ఉంటావు అనుకుంటా, నేను ఎట్లా నిమ్మలంగా ఉంటా? నీకు కట్టకుంటే ఈ పండుగ నాకు పండుగ లెక్కన కాదన్నా. ఇంటికో
ఇంకేం ముఖం పెట్టుకున్నావు నా ఇంట్లో నడించగలి అన్న అట్లా అనకే మీరిద్దరు మంచి కలిసి ఉండాలనుకున్నా గానీ వదిన నువ్వు ఇంతకల్లా వెళ్ళగొట్టడానికి కాదు కదనే అన్న. చూసినావా చూసావా నా చెల్లె ఎంత మంచిదో. నువ్వు నా చెల్లె నేను లేకపోతే మాట్లాడి ఇంతకీ వెళ్ళగొట్టావు. కానీ నా చెల్లె నీ గురించి ఆలోచిస్తాండే. గంత మంచి బంగారాసుడు గురవే నా చెల్లెది. నేను అడిగినా కూడా చెల్లె ఏమైంది అంటే కూడా అన్న నేను ఎప్పుడు వేస్తున్నా అని చెప్పింది. నీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. గసోడు నన్ను ఎట్లా బాధ పెట్టవే చెప్పు. వినిత నీలాంటి మంచి మనసు ఉన్నదని మనోసరంగా మాటలని నేను బాధ పెట్టిన చెప్పుడు మాటలేని నీ మీద చేయి వేసుకున్నా. ఆడబిడ్డ ఇంటికంతే అమ్మగారు సొమ్ము పట్టుకపోతారు మొత్తం తీసుకుపోతారని పంతన్న మాటలు పట్టుకొని నిన్ను మస్తు బాధ పెట్టిన. నన్ను క్షమించు వినిత, క్షమించు. ఆడబిడ్డ అంటే అమ్మగారింటి కాడ చెల్లి పసుపు కుంకుమ తప్ప ఆస్తులు అంతస్తులు ఆశించరని నాకు ఇప్పుడు అర్థమైంది. నన్ను క్షమించు వినిత. అయ్యో వదిలే అట్లా అర్థమనే ఏడో ఊకో నిన్ను నేను క్షమించుడేంది. మళ్ళా మంచిగా ఉంటాయి, అంతకు మించి నాకేమద్దు. ఏమయ్యా మీ చెల్లెతోని రాఖీ కట్టించుకుంటా అని పొద్దున్న నుంచి ఎదురు చూసినావు. దా రాఖీ కట్టు. దా వినిత. అన్నట్టు అట్ట రాదే వరద కూడా ఏరా చూసావా ఆటలు మాట్లాడమని చూడు. అయితే తీరాదే కూసో బాగా నువ్వు కూడా కూసో. అది నాకు పెద్దది పెట్టాలి. పెట్టాలి చెల్లెతోని రాఖీ కట్టించుకున్నావు గాని నీ చెల్లెకి ఏం పెడతాను? ఏం పెడతానా నీ తెలియకుండా నిన్నే తీసుకొచ్చిన ఒక బల్ల వింటో చూడుకో. వినిత నువ్వు కూర్చోరా. లేగా అయ్యో కూర్చుంటాను. ఆగరాదు చేరా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకే అన్న? నువ్వు కూర్చోరా. తిరుగుతారా అన్ని తీసుకుంటాను ఇవన్నీ ఎందుకంటారు? వదినే మా అన్నకు నా సెలక్షన్ తెలుసు, మంచి చీర తెచ్చిండు. అరే చెల్లె నేను బాగా ఫోన్ చేసి రమ్మంట. ఆయన ఏమన్నారు పోనీ? సరే అన్న చెయ్యి. ఆయన కూడా అన్నాడు మీ అన్న ఒక్కసారి అన్న ఫోన్ చేసిండా అని. సరే చెల్లె ఇప్పుడే ఫోన్ చేస్తా. చెయ్యి ఆ తమ్ముని కూడా రమ్మను. హలో బావా. హలో బావా చెప్పు. మంచిగా ఉన్నావా బావా? మంచిగా ఉన్నా, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా బావా. బావా ఒక చిన్న ముచ్చట జరిగామనుకోకు. నీ లోపల ఎంతో కోపం ఉన్నా మంచి నా మీద. అవన్నీ పక్కకు పెట్టి మీ చెల్లెత్తే మీ చెల్లెని తీసుకొని ఇంటికి రా. ఇక్కడనే పండుగ చేసుకుందాం. సరే కానీ బావా 6 నెలల నుండి నీకు ఇయ్యాల ఫోన్ చేయబోతుందా? ఈ మాట కోసం ఎన్ని రోజుల సందో వెయిట్ చేస్తున్నా నేను. తప్పైంది బావా, ఏమనుకో రాని మరి. సరే బావా అందరం అంటే తోకనే పని చేసుకుందాం. సరే చెల్లె బావా అన్నాడు. నా మనసు ఇప్పుడు నిమ్మలమైంది. అవు కానీ అప్పటి నుంచి ఆకలి అన్నావు. మాకు ఉంచకుండా మొత్తం నువ్వే తిన్నావు. ఏంది చికెను? నీకు పెట్టకుండా నేను ఎప్పుడన్నా తిన్నానా? మనందరం కలిసే తిందాం సరేనా?